హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రాజకీయం అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్యగా మారిపోయిందేమో అనిపించే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఓట్లు వాళ్ళు వేయలేదు, మా తరపున వీళ్ళు ప్రచారానికి రాలేదు, మేము చెప్పిన మాట వీళ్ళు వినలేదు, ప్రతిపక్షాలకి వేరే వాళ్ళకి ఓటేశారు, మా శత్రువులు పనితో కలిసి బయటికెళ్ళారు. ఇటువంటి అనేకమైన కుంటి సాకులు చెప్పి వారిపైన కేసులు పెడతాం, వారిని జైల్లో వేయించటం, పోలీస్ వ్యవస్థను, రాజ్యాంగాన్ని అన్ని నిబంధనల తుంగలో తొక్కి సామాన్యుల పైన కక్ష కట్టి కేసులు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి టీడీపీ గవర్నమెంటే అని చెప్పాలి. సారీ, కూటమి గవర్నమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కృష్ణపాలెం పంచాయతీ గోకవరం మండలం దగ్గర కొత్తూరు వెళ్ళే దారిలో ఉన్నటువంటి కొన్ని ఇళ్ళని కూల్చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రొసీజర్ ఇళ్ళని కూల్చేస్తూ ఉన్నారు. ఏంటి అని అడిగితే వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని ఒకే ఒక మాట చెప్తున్నారు. దానికి కారణం వాళ్ళకేమి అర్థం కానప్పటికీ ఇది కక్ష సాధింపు చర్యలో భాగమంటూ ఒక వీడియోని తీసి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఏమంటున్నారు వాళ్ళు, మేము వైఎస్ఆర్‌సీపీకి కార్యకర్తలము, వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేశామనేసి మా ఇల్లు కూల్చేస్తున్నారు గదా! కూల్చేయండి, కూల్చేయండి. ఏం పర్లేదు కూల్చేయండి అంటూ మాట్లాడటం జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. ఆ తర్వాత నేను మాట్లాడతాను. మీరు నోటీస్ ఎవరు ఏమేరమ్మా, మీరు నోటీస్ ఏమేరో తీసేస్తారు కదా, తీసేయండి, తీయండి, తీయండి. వీడియో తీస్తే తప్పు వచ్చేసిందా మీకు? తీయండి, 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 అలాగే తీయండి, తీయండి, అలాగే తీయండి, తీయండి అమ్మా, తీయండి. మీ రాజ్యం వైసీపీకి ఓటేసినందుకే, కేవలం వైసీపీకి ఓటేసినందుకే కేవలం ఎలా చేశారు అది చేయండి, చేయండి, అలాగే చేయాలి, చేయండి, అలాగే చేస్తారు, చేయండి. ఎంతకాలం వేస్తారో చేయండి, ఏం పర్లేదు, ఎంతకాలం వేస్తారో చేయండి అమ్మా, చేయండి, చేయండి, చేయండి అమ్మా, చేయండి, చేయండి, చేయండి. చూసారు కదా! 60 సంవత్సరాల నుంచి అక్కడే కాపురం ఉంటున్నారు వాళ్ళు. అది అప్పటినుంచి వాళ్ళ ఇల్లులు అలాగే ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరు కదిలించలేదు. ఎప్పుడైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఈ 60 సంవత్సరాల తర్వాత పుట్టుకొచ్చిన కొత్త లా ఏంటంటే, వాళ్ళ ఇళ్ళని కూల్చేయటం. అందుట్లో మళ్ళీ పోలీస్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు, పెద్ద పెద్ద జేసీబీలు ఇవన్నీ పెట్టి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్ళను కూలగొడతాం అనేది చాలా చాలా అమానుషం. ఒక దురాఘాతం. ఒకవేళ పార్టీకి నిజంగా వాళ్ళు ఏదైనా ప్లేస్ కనుక గవర్నమెంట్ ల్యాండ్స్‌లో వాళ్ళలో ఉంటే, నోటీసులిచ్చి అట్‌లీస్ట్ ఒక ఇంటిమేషన్ ఇచ్చి, దాన్ని ప్రకటించి చేయాల్సింది ఉంది. కానీ అలా కాకుండా గత 60 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నామంటే ఆల్‌మోస్ట్ వాళ్ళ సొంత ఇల్లు అని మనం కూడా అనుకోవాలి. అటువంటి వాటిని వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ప్రాపర్ ప్రొసీడింగ్స్ అండ్ ఆల్ అలా కూల్చేయటం అంటే అది కరెక్ట్ కాదనేది వాళ్ళ ఆవేదన. ఒకసారి మీరు కూడా ఈ ఒపీనియన్ దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. Thank you. Thank you for watching this video. I'm Murali signing off. Thank you so much.